ఇప్పటి వరకు మీరు చాలా హాస్పిటల్స్ ని చూసి ఉంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హాస్పిటల్ మాత్రం ఈ హాస్పిటల్లో అసలు మనుషులే ఉండరట. డాక్టర్లు, నర్సులు, చివరికి పేషెంట్లు కూడా ఏఐ రోబోట్లే. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ హాస్పిటల్. దీని చైనాలోని సింఘువా యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ డెవలప్ చేశారు. దీని పేరు ఏజెంట్ హాస్పిటల్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది మనకి ఫిజికల్ గా కనపడదు. ఎందుకంటే ఇది ఒక వర్చువల్ హాస్పిటల్. అంటే ఓన్లీ కంప్యూటర్స్ లో మాత్రమే మనం చూడగలం. దీనిలో 14 ఏఐ డాక్టర్స్, 4 ఏఐ నర్సులు ఉంటారు. అయితే ఈ ఏఐ డాక్టర్స్ ఒక రోజులో 3000 వర్చువల్ పేషెంట్స్ ని డీల్ చేయగలరట. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, సిమ్టమ్స్ ని తెలుసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ ని హై యాక్యురసీతో సజెస్ట్ చేస్తాయి. ఇవి అంత యాక్యురేట్ గా ట్రీట్ చేయగలవా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ డౌట్ క్లారిఫై అవ్వాలంటే ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి. యాక్చువల్ గా అమెరికాలో USMLE అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని FSMB, NBME అనే 2 సంస్థలు కలిసి కండక్ట్ చేస్తాయి. ఎవరైతే ఈ ఎగ్జామ్ లో హై మార్క్స్ ని స్కోర్ చేస్తారో వారికి మాత్రమే డాక్టర్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఏ క్వశ్చన్ కైనా సరే సెకండ్స్ లో ఆన్సర్ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ ఎగ్జామ్ లో 100% స్కోర్ చేయలేకపోయింది. కేవలం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కోర్ చేసింది 93.06%. దీన్ని బట్టి ఆ ఎగ్జామ్ ఎంత టఫ్ గా ఉంటుందో దీనిలో 93% స్కోర్ చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు ఈ వర్చువల్ హాస్పిటల్ ని బిల్డ్ చేయడానికి పర్పస్ క్యా? దీనితో మెడికల్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వచ్చు. నిజమైన హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కానీ ఇది వర్చువల్ హాస్పిటల్ కాబట్టి, అందులోనూ పేషెంట్స్ కూడా వర్చువలే కాబట్టి ఇక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు. స్టూడెంట్స్ కంప్యూటర్ లో ఉన్న వర్చువల్ పేషెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి ప్రాపర్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేయడం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మంద కాకుండా వేరే ఛానల్లో చూడాలంటావా? వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే, దట్స్ ఆల్.